ఓఎస్జీ న్యూస్ ఛానల్. ఈరోజు నలుగురు మన్నవ పొందుతూ నలుగురు శ్రేయస్సు కోరే ఒక మహోన్నత వ్యక్తిని మనం ఇంట్రో చేయబోతున్నాం. ఆయన్ని కొందరు బలుపు అంటారు, పొగరు అంటారు, లేదా పిచ్చోడు అంటారు, ఇంకా అంతకు మించి మంచోడని కూడా అన్నారు. కానీ అటువంటి వ్యక్తి కోసం తెలియపరచడానికి కోసమే మన ఓఎస్జీ ఛానల్ తాపత్రయపడుతుంది. వారి కోసం తెలుసుకుందాం. నమస్కారం అండి శివ గారు. నమస్కారం అండి. చెప్పండి, మీరు, మీ కుటుంబం, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? కుటుంబం కోసం వస్తే మా తల్లిదండ్రి, నాకు ఒక ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, నేను. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరి జీవితాల్లో వారు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు పెళ్ళై నా భార్య, నాకు ఇద్దరు కూతుళ్ళు, మూడో కూతురు పుట్టి చనిపోయింది. నాలుగో కూతురు నేను ఒక గిఫ్ట్ అనుకొని నాకు రావడం జరగడంతో నేను తను పెంచుకుంటున్నాను. మా పిల్లలిద్దరూ స్కూల్ చదువుతున్నారు. నా భార్య ఇంట్లోనే మమ్మల్ని అందరినీ సంరక్షిస్తుంది మా బాబోగుల కోసం. మా నాన్నగారు కాలం చేశారు. మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మ కూడా నా మంచి చెడు కోసమే నిరంతరం శ్రమిస్తుంటుంది, అహర్నిశలు కష్టపడుతుంటుంది కూడా. ఇది నా కుటుంబం అండి. కుటుంబంలోని కష్టం వస్తే చేయి అందించుకోకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా కుటుంబ విషయంకి వస్తే అలా కాదండి. నాకు ఏదైనా కష్టం వచ్చిందని అంటే నన్ను అనునిత్యం సంరక్షించుకునే నా కుటుంబం నాకు ఎప్పుడు తోడుగానే ఉంది. మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చాయి. అవన్నీ అధిగమించి ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందం మాకు ఎల్లవేళలా ఇప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను నేనైతే. నా విద్యాభ్యాసం కూడా అడిగారు కదా మీరు. నేనైతే అసలు ఎక్కువగా చదువుకోలేదండి. నేను 7th క్లోజ్ చేశాను. దాని తర్వాత 10th నేను ఓపెన్ 10th రాశాను. దాని తర్వాత కొద్దిగా టైం తీసుకొని నా స్నేహితులతోనే నేను డిగ్రీ డిస్టెన్స్ కట్టాను. ఫస్ట్ ఇయర్ రాశాను బీకామ్. ఫస్ట్ ఇయర్ ఏదో విధంగా పర్లేదు అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మా నాన్నగారు ఫస్ట్ ఎగ్జామ్ రాసిన రోజే కాలం చేశారనమాట. కాలం చేయడంతో నేను ఇంకా నాకు ఈ చదువుకి ఇక్కడితో స్టాప్ పెట్టేద్దామనేసి ఆ చదువు అనేది ఆపేశాను అనమాట. అది సార్ నా చదువు అయితే. సార్ తెలియక అడుగుతున్నాను, మీ ఇంటర్వ్యూ మీరే ఎందుకు చేసుకుంటున్నారు? అడిగారు కదా మీకు మీరే ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు అనేసి. చాలా ఛానల్స్కి నేను కెమెరామ్యాన్ కింద వర్క్ చేశాను. వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నానని. ఈరోజు నన్ను పిలిచి నేను ఇంటర్వ్యూ చేస్తాను, నీ గురించి నలుగురు తెలియజెప్పాలనుకుంటున్నాను అనేసి అన్నారు. అని ఏ రోజు నన్ను ఎవరు అడగలేదు కదా. మరి నీకు నువ్వెందుకు చేసుకో అంటే, నా గురించి నేను చెప్పడం కోసం అనేది కన్నా నా గురించి చాలామందికి తెలుసు ఇదివరకే. ఇలా ఏంటంటే కొంతగా తెలియడం కన్నా నా బాల్యం నుంచి ఇప్పటి వరకు పూర్తిగా చెప్పాలని నాకు ఒక కోరిక ఉండేది అనమాట ఎప్పటి నుంచో. అది ఇలాగా నేను వ్యక్తపరుచుకుంటున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓఎస్జీ అంటే ఏంటి, అసలు ఆ ఓఎస్జీ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాని గురించి వివరాలు చెప్పగలరా? ఓఎస్జీ అంటే ఏంటి అని అడిగారు కదా మీరు. ఓఎస్జీ అంటే ఓజస్విని శివ గాయత్రి అనే నా పెద్ద కూతురు, నా పెద్ద మేనకోళ్ళు, తర్వాత నా అంటే రెండో కూతురు, వాళ్ళిద్దరు పేర్లతో కలిసి, వాళ్ళ ముగ్గురు పేర్లతో కలిసి పెట్టుకున్న పేరు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎస్ అనే అక్షరం నాది, శివానేసి. ఈ ఎస్ తర్వాత నేను 4వ పాపను పెంచుకుంటున్నాను కదా, ఆ పాప కూడా రిలేటెడ్గా ఉండాలి రేపు అన్న రోజు ఎప్పుడైనా అనేసి శ్రీజ అనే అక్షరాన్ని దాంతో కలిపాను. అసలు ఫౌండేషన్ పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, మనకి 2021లో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత చాలామందికి చాలా సీరియస్గా అయ్యి ఎన్నో బాధలు పడ్డారు. నా ఇంట్లోనే నా భార్య 7వ నెల గర్భవతిగా ఉండేటప్పుడు ఆ కరోనా మహమ్మారి మా ఆవిడికి సోకడం, అదే కరోనాని నా పెద్ద కూతురికి రావడం, వాళ్ళిద్దరూ పడే శోభను భరించలేక చాలా సతమతమవుతున్నాను. అప్పటికి కొంతమంది కాంటాక్ట్స్ ఉండే నాకు. వాళ్ళందరినీ అడిగి వాళ్ళ సజెషన్స్ తీసుకొని
నేను మంచి మెడికేషన్ చేసుకుని హోమ్ క్వారంటైన్లోనే ఉంచి పక్క వాళ్ళకి కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని 14 రోజులు ఇంట్లో నుండిపోయి 20 రోజుల తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఒక తమ్ముడు రోజు అనే ఏదైనా చేద్దాం ఆ నలుగురు కోసం ఇలా చేస్తున్నాను అంటే నేను అప్పుడు ఒక మజ్జిగ పెరుగు తీసుకొని మజ్జిగ బాటిల్స్ తీసుకొని ఆ తమ్ముడు ఎవరు కాదండి, సుశాంత్ అనేసి ఆ అబ్బాయి నేను మొదలు పెట్టాం. ఫస్ట్ రోజు 50 బాటిల్స్ తీసుకెళ్తేనేమో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తాగడానికి ఇచ్చారు కానీ తినడానికి ఏం తీసుకురాలేదా అనేసి అడిగారు. అడగడంతో మరుసటి రోజు అనిపించింది, వెంటనే మార్కెట్కి వెళ్ళి వాటికి కావాల్సిన కాయగూరలు, వంట సామాన్లు అవన్నీ కొనేసి నేను 52 రోజులు ఉదయం మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం రాత్రి నిర్విరామంగా 52 రోజులు మా సొంత ఖర్చులతో ఎవరి దగ్గర ఫండ్ అడగకుండా ఈ యొక్క కరోనా సమయంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి. కొన్ని గ్రూపులు ఇలా చేస్తుంటే నేను ఫేస్బుక్లోనే వాట్సాప్లో అప్లోడ్ చేస్తుంటే కొంతమంది నన్ను వాళ్ళ గ్రూపుల్లో యాడ్ చేసి ఒక బ్లడ్ రిక్వైర్మెంట్ వస్తే నాకు అప్పటికి కొంచెం చిన్న పరిచయాలు ఉండడంతో ఆ రిక్వైర్మెంట్ని ఫిల్ఫిల్ చేస్తే అప్పుడు తలసేమియా పేషెంట్ అంటే తలసేమియా ఏంటి అనే విషయం మీద నాకు ఒక తమ్ముడు, అది కూడా అలా గ్రూప్లో పరిచయం అయింది తమ్ముడే, వాడి పేరు అశోక్, అనకాపల్లిలో ఉంటాడు. వాడు నన్ను ఇలాగ ఒక గంట సేపు నిద్ర మాట్లాడితే ఓకే ఈ తలసేమియా అనేది డిసీజ్ ఇంతటిదా, దీనివల్ల ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారా అని ఆ రోజు అనుకొని నేను 3 రోజుల్లో గంభీరం అనే మేముండే ఏరియా పంచాయతీ గంభీరం, అక్కడ కొంతమంది నా స్నేహితులతో నేను మాట్లాడి ఇలాగా రక్తదాన శిబిరం పెట్టాలనుకుంటున్నాను అంటే మొట్టమొదటిసారిగా వచ్చి వాళ్ళు కూడా నాకు ఎంతో సహకరించి 45 మంది ఇచ్చారండి ఫస్ట్ రక్తదాన శిబిరానికి. ఆ 45 ఎప్పుడు అనుకుంటున్నారు, జూలై 25, 2021 నేను ఆ రోజు మొదలు పెట్టాను. పెడితే 45 మంది వచ్చారు, రోటరీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు నేను 46 రక్తదాన శిబిరాలు పెట్టానండి. 46 రక్తదాన శిబిరాల్లోనూ కూడా తలసేమియా పిల్లలకే పెట్టాను. వైజాగ్లో కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, ఇలా అనకాపల్లిలో కానీ ఎక్కడైనా ఏదో విధంగా కొంతమంది మిత్రుల సహకారంతో, ఫౌండేషన్ సహకారంతో ఈ యొక్క రక్తదాన శిబిరాలను అయితే నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మెడికల్ సపోర్ట్ పరంగా చాలా మొత్తంలోనే మేము మా సంస్థ నుంచి వాట్సాప్స్ ద్వారా సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని సుమారు ఒక 80 లక్షల వరకు నేను సహాయ నిధిని నలుగురు నుంచి సహకరించి వారందరికీ కూడా నేను అందజేశాను. అదే కన్నా విద్యార్థుల కోసం కూడా ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళ బుక్స్ కానీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంకా అరకు వంటి పాడేరు వంటి ప్రదేశాలకు వెళ్ళి చలికాలం టైంలో దుప్పట్లు పంచడం, పుట్టినరోజుల వంటి ఏవైనా జరిగేటప్పుడు వాళ్ళ పేర్ల మీద ఎవరైనా మా సంస్థని సంప్రదించి మాకు ఏదైనా మా పిల్లల పేరు మీద మాకు కొంచెం ఏమైనా చేయండి అంటే అనాథాశ్రమాల్లో కానీ, బ్లైండ్ స్కూల్స్లో కానీ అలాంటి వాటి దగ్గర వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ యొక్క సంస్థని నిర్వహించుకుంటున్నాను. దీని నుంచి నేను పొందిన సంతోషం ఏదైతే ఉందంటే నేను వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని ఎంచుకుంటున్నాను. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే కరోనా సమయంలో కూడా నాకు చిన్న ఆలోచన వచ్చిందనమాట, నేను ఒక ప్రాణాన్నైనా కాపాడగలనా అనేసి. ఆ రోజు అనిపించింది, ఈరోజు నేను చెప్పుకోకూడదు ఆ విషయాన్ని. నేను చాలామందికి ప్రాణాలకి అడ్డంగా ఉండిపోయిననేసి నా సంస్థ ద్వారా నేను చెప్పుకోగలను. ఎందుకంటే నా సంస్థలో ఉన్న కుర్రోళ్ళు కూడా ఏదైనా ఒక సమస్య ఉన్నదనేసి నేను పోస్ట్ పెట్టడం కానీ, గ్రూప్లో మెన్షన్ చేయడం కానీ చేస్తే నాకు ఎంత సపోర్టెడ్గా ఉంటారంటే, ఒక అన్నదమ్ముడికి ఏ విధంగా అయితే వాళ్ళ ఇంట్లో సపోర్ట్ ఇస్తారో అలా నన్ను ఇచ్చారు. చాలా అసలు ఈ యొక్క వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ తమ్ముళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటున్నానండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ వృత్తి ఏంటి,
మీరు చేసే ప్రవృత్తి ఏంటి, ఇవి అన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు, వీటన్నిటిని మీరు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారా? నా వృత్తి ప్రవృత్తి అన్నారు కదా, నేను చెప్పాలంటే చాలా లాంగ్ అవుతుంది, లెంతీ అవుతుంది, కాబట్టే చెప్పాలనుకుంటున్నాను. నేను 7వ క్లాసు మానేసిన వెంటనే మా ఇంటి ఎదురుగా ఎంఈపీలో మా బాబాయ్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన పెయింటింగ్ పని చేసేవారు అనమాట. పెయింటింగ్ పని చేస్తే రోజుకి 20 రూపాయలు కూలిచ్చి నన్ను పెయింటింగ్ తీసుకెళ్ళేవారు. కొద్ది రోజులు చేస్తూ చేస్తూ మా నాన్నగారికి అనిపించింది, పెయింటింగ్ ఏంటి, ఇంకేదైనా షాప్లో మంచిగా చేసుకుంటే మంచిది కదా అనేసి పెయింటింగ్ నుంచి కాయగూరల దుకాణాలు పెట్టారు. కాయగూరల దుకాణాలు పెట్టిన తర్వాత కాయగూరల దుకాణాల నుంచి మళ్ళీ నేను మానేసి మళ్ళీ పెయింటింగ్ వెళ్ళాను. పెయింటింగ్ వేస్తూ చేస్తూ చేస్తూ మళ్ళీ అది కాదు, కరెక్ట్ కాదు అనేసి వేరే ఇంకో అంకుల్ గారి సహకారం తీసుకొని మా నాన్న జెరాక్స్ షాప్లో నన్ను జాయిన్ చేశారు. మా ఓనర్ గారు అప్పుడు రవి గారు అనేసి నాకు 1500 ఇచ్చేవారు చేద్దాం. ఆ 1500 అనేది కాకుండా రాత్రులు జెరాక్స్ తీస్తే ఆ నెక్స్ట్ డేకి సెలవు ఇచ్చేవారు. దాంతోపాటు నాకు ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చారన్నమాట, ఓటీ అనేది. అది అయిపోయింది. చేస్తున్నాను. కొద్ది రోజులకి నా జీతం 3000 అయింది. మళ్ళీ పెయింటింగ్ ఫీల్డ్కి వచ్చాను. ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు 20 రూపాయలు, రెండోసారి వెళ్ళేటప్పుడు 50 రూపాయలు, మూడోసారి వెళ్ళేటప్పుడు 70 రూపాయలు అయింది నా కూలి. దాని తర్వాత పెయింటింగ్ చేస్తూ కొద్ది రోజులకి అలాగా ఏంటంటే ఎక్కువ శాతం అలాగా ఈ ఇంట్ల మీద తిరగడం ఎందుకనేసి డ్రైవింగ్ దీంట్లోని అప్పారావు గారికి ఒక ఆయన ఉన్నారు మా ఇంటి వెనకాల ఎంపీపీలో. బ్రెడ్స్ వేస్తారు కదండి, ఫ్రెష్ చాయిస్ లేకపోతే హెరిటేజ్ బ్రెడ్స్ ఏమి ఉంటాయి కదా, ఆ బ్రెడ్స్ దీంట్లోని పక్కన కుర్రోడుగా వెళ్ళి ఆటో నేర్చుకోమనేసి పంపించారు. ఆటో నేర్చుకున్నాను, ఆయనతో వెళ్ళాను కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత నార్మల్గా ఏమవుతుందో చేస్తూ ఫ్రంట్కి సిట్టింగ్లో కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది కదా, నిద్ర వచ్చేయడంతో ఆటో నుంచి పడిపోవడంతో ఆ రోజు తర్వాత మళ్ళీ అమ్మ నాన్న ఏం చేశారని అంటే వద్దు ఈ మంచిది కాదు అనేసి ఇంట్లో ఉంచేసి మళ్ళీ ఉండిపోవడంతో కొద్ది రోజులు దెబ్బలు తగిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను, మళ్ళీ పెయింటింగ్ ఫీల్డ్కి వెళ్ళాను. అప్పుడు నా కూలి 150 రూపాయలు అయింది. పెయింటింగ్ పని చేస్తున్నాను, పెరిగింది ఎదిగింది అయిపోయింది. ఈ గ్యాప్లోని మళ్ళీ ఏం చేశారని అంటే వద్దు ఈ పెయింటింగ్ పిల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఆ పరంజీలు ఎక్కడం, బాడాలు దిగడం ఏవైనా అవ్వచ్చు అబ్బాయికి అనేసి గాయత్రి గీతం పక్కన గాయత్రి ఉంది కదా, ఆ గీతంలోని ఆ గాయత్రి కాలేజ్లోని క్యాంటీన్లోని వెయిటర్ కింద నన్ను జాయిన్ చేశారు. అప్పుడు 5000 నా జీతం. వెయిటర్ కింద జాయిన్ చేశారు కదా, ఈ వెయిటర్తోనే కుకింగ్ సంబంధించి ఏవైనా నేర్చుకుంటాడేమో అనుకొని మా నాన్న జాయిన్ చేస్తే నేను నేర్చుకున్నాను, నా కుకింగ్ సంబంధించుకొని నేర్చుకున్నాను. అయితే ఏంటంటే మా నాన్నగారు ఒక కుక్ అయినా కూడా తన దగ్గర పెట్టుకోకుండా వేరే దగ్గర ఎందుకు పెట్టారు అని అంటే రేపు అన్న రోజు ఎప్పుడైనా ఎవడైనా వచ్చి తన కళ్ళ ముందు తన కొడుకుని ఏమైనా ఒరే అని అంటే తను ఎక్కడ బాధపడతారేమో అనేసి తన దగ్గర పెట్టుకోకుండా వేరే దాంట్లో నన్ను జాయిన్ చేశారు. అయిపోయింది, అది చేయలే, అది కొన్ని రోజులు చేశాను, మళ్ళీ బయటకు వచ్చేసాను, మళ్ళీ పెయింటింగ్లోకి వెళ్ళాను. పెయింటింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వస్తూ అప్పుడు మళ్ళీ ఏమంటారు దాన్ని, ఒక ఆయిల్ దాంట్లో పెట్రోల్ దాంట్లో జాయిన్ అయ్యి కొద్ది రోజులు చూశాను, చేశాను. అది అక్కడ నచ్చక అది బయటకు వచ్చేసాను. మళ్ళీ పెయింటింగ్కి వెళ్ళాను. మళ్ళీ అక్కడ నుంచి ప్రింటింగ్ ప్రెస్లో జాయిన్ అయ్యాను. పేపర్ నైట్ టైం ప్రింటింగ్ ప్రెస్ చేసేవాడిని, డే టైం పెయింటింగ్ చేసేవాడిని. ఈ మధ్య నా నిద్ర సరిపోవడంతో ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే యాక్సిడెంట్ అయింది అనమాట. 2 చేతులు ఇలా లోపలికి వెళ్ళిపోవడంతోనే కొద్ది రోజులు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తే మా రామకృష్ణ గారు అక్కడ గురువు గారు అనమాట, అక్కడ అటు ఇటు ఏం చేస్తావరా, అక్కడ జస్ట్ వాటర్ తీసుకురారా అని సడన్గా చెప్పగానే వాటర్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ మార్చుని మొత్తం జారిపోవడంతో వెంటనే కాలు ఇరిగిపోయింది. అరే బాబా కాలు ఇరిగిపోవడంతో ఎవరికి పడతారు అనేసి మళ్ళీ ఫుల్ రెస్ట్. అది చూసి మా అమ్మ చాలా బాధపడింది. నన్ను చూసి నా కొడుకు ఏంటి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తగులుతుంది చేస్తుంది అనేసి బాధపడుతుంటే మొండిగా నేనేం చేశాను అంటే ఈ కట్లనే తెప్పేసి మళ్ళీ పెయింటింగ్ పనికి వెళ్ళాను. అప్పుడు మా గోపన్య నాకు 350 రూపాయలు కూలి ఇచ్చేవాడు అనమాట. 350 రూపాయలు కూలి చేస్తూ ఇంక ఇవి ఎక్కడెక్కడ ఏం చేస్తాను అనేసి అలా ఉండిపోయి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక గురువుగారు పరిచయం అయ్యారు పెయింటింగ్ ఫీల్డ్లోనే, కాంతారావు గారు అనేసి.
ఆయన పరిచయం అయిన తర్వాత పెయింటింగ్ వెళ్ళి 500 కూలి వరకు వెళ్ళాను. పుట్టి పెట్టడం నేర్చుకున్నాను, అన్నీ చేయడం. ఆయన దగ్గర ఏంటంటే నలుగురితో ఎలా మాట్లాడాలి, పని ఒప్పుకుంటే ఎంతవరకు చేయించాలి, వారు మనం వారం అయ్యేసరికి ఎంత నేను వాళ్ళకి ఎలా డబ్బులు సర్దుబాటు చేయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఆయన నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న పనులు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్న పనులు ఒప్పుకోవడం మొదలుపెట్టాను. చిన్న పనులు ఒప్పుకొని మొదలుపెట్టుంటే ఒక రోజులోని నాకు ఫస్ట్ పని 1,80,000 రూపాయల పని నాకు అప్పచెప్పారు ఒక వ్యక్తి, అక్కయ్య గారు అనేసి. ఆయన అప్పచెప్పిన తర్వాత నా స్టార్ అనేది అంటే నేను పరిగెట్టడం అనేది అప్పుడే స్టార్ట్ చేశాను అనుకోవచ్చు. వరుస పెట్టి నా చుట్టూ ఒక 30 మంది కుర్రోళ్ళు ఉండేవారు. చాలా సంతోషంగా ఉండేది. దసరాలు, దీపావళులు చాలా సంతోషంగా చేసుకునేవారు. కూలి పెరుగుతున్న కొద్ది వాళ్ళ తాలూకా మా అందరితో కోఆర్డినేషన్, పనులు రావడం అన్నీ చాలా జరిగింది. చేస్తూ అటు నుంచి నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వచ్చాను. ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మా అన్నల దగ్గర నేర్చుకున్నాను. ఎక్కడో కాదు, అన్నల దగ్గర నేర్చుకొని వాళ్ళతో నేర్చుకుంటూ అటు ఫోటోగ్రఫీ ఫీల్డ్, ఇటేపు ఏమో పెయింటింగ్ ఫీల్డ్ చేస్తూ మధ్యలో మా నాన్నగారికి ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్ చేయించేవాళ్ళు. డయాలసిస్ పనిలో ఉండడం వల్ల కుర్రల దగ్గర లేకపోవడంతో ఆ వర్క్స్ ఏమవుతున్నాయో తెలియక చాలా సతమతమై చేతుడబ్బులు పెట్టాల్సి వచ్చింది అనమాట. ఓకే, ఈ వర్క్తో చాలా ఇబ్బంది అవుతుంది మనకి, మనం లేకపోవడం వల్ల అనేసి అలా పెయింటింగ్ ఫీల్డ్ని కొంచెం వెనక్కి నడపడం జరిగింది. అప్పుడు ఫోటోగ్రఫీ ఫీల్డ్తోనే అలా నెట్టుకు వస్తున్నాను. ఇదే మధ్యలో మీడియా వాళ్ళతోని సంబంధాలు పెరిగి ఓ ప్రెస్ రిపోర్టర్గా దాన్ని నేను తీసుకున్నాను. నలుగురితోని సఖ్యతగా ఉంటూ ప్రెస్ రిపోర్ట్ చేశాను. మధ్యలో నేను గతంలో డ్రైవింగ్ నేర్చుకున్నాను చెప్పాను కదా, ఆటో. తిరుమల పాలు వేయడం అనేది అలవాటు చేసుకున్నాను. మళ్ళీ నైట్ టైం తిరుమల పాలు నైట్ టైం వేయడం, ఇటు పెయింటింగ్ పని ఒప్పుకోవడం, అటు ఫోటోగ్రఫీ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటుండగా నేను బయట నుంచి వేరే దగ్గర నుంచి కెమెరాలు తెచ్చుకున్నాను అనమాట. అద్దెకి తెచ్చుకుని కెమెరాలు చేస్తుంటే ఆయన అద్దెకి ఇచ్చే వ్యక్తి ఇషాకనీ గారు అనేసి. మా అన్నదమ్ములు ఉన్నారు కానీ అప్పటికి కెమెరాలు ఇచ్చేవారు కాదు. తర్వాత ఇషాకనీ గారి తర్వాత నా అన్నదమ్ముడు జగన్ ఆడిచ్చేవాడు. ఆడిచ్చిన తర్వాత డైలీ క్రమేపీ చిన్న ఈవెంట్లు రావడం చేయడం చేస్తూ ఉండడంతోనే అలాగా నేను కెమెరా కొనాలనుకుంటున్నాను అనేసి ఇంట్లో చెప్పగానే మా నాన్న నాకు 30,000 ఇచ్చారు. దాంట్లో మా స్నేహితులకి నేను ఇలా కెమెరా కొంటున్నానని చెప్పగానే 4 వ్యక్తులు ఒక 20,000 ఇచ్చి సర్దుబాటు చేసి కెమెరా కొనుక్కోగలిగాను. అది శ్రీను, పవన్, కిరణ్, రమణ, ఈ 4. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత కెమెరా తీసుకున్నాను. ఇషాకనీ గారి చేతుల మీద కానీ కెమెరా తీసుకొని 1 వారం 2 వారాల వ్యవధిలోనే నాకు ఈవెంట్లు రావడం, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం. నేను ఇప్పుడైతే నిజంగా ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అనేసి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు కూడా. అంటే ఆ రోజు నన్ను నమ్మి నాకు ఎందుకులే అని కాకుండా, నాకు కాదు కదా నాకు ఎందుకులే అనుకోకుండా నా కెమెరా ఆ రోజు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు నేను కెమెరాలు కొనుక్కోపోతున్నాను, 4 మధ్య నేను కెమెరామెన్గా తిరగకపోతున్నాను. అది ఆ పాల వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత నైట్ టైం నాకు ఏంటంటే నిద్ర సరిపోకపోవడంతో ఒకరోజు కాన్వెంట్ జంక్షన్ దగ్గర బండి నేను వెళ్తూ పడుకుని పోతే కరెక్ట్గా సడన్గా తెలివి వస్తే జస్ట్ ఇలా వెళ్ళిపోయింది బండి, లారీ. ఆ రోజు నేను అనుకున్నాను, ఓకే ఫర్ సపోజ్ నేను ఏదో కష్టపడుతున్నాను అని అనుకున్నాను కానీ ఫర్ సపోజ్ ఏదైనా అయ్యి ఉంటే నా కష్టానికి కూడా నేను ఏదో పోను కదా అనేసి ఆ రోజు అలా ఆపేసిన తర్వాత అనకాపల్లి వెళ్ళాను, ఆయిల్ దాంట్లో పనిచేశాను. అక్కడ కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ ఇలాగ చిన్నోడక్క ముక్కలు తింటూ చివరాఖరికి ఈ ఫీల్డ్లో నేను ఫిక్స్ అయ్యాను. అంతే. మీ ఎదుగుదలకి ఎవరు కారణం? వారందరితో ఇప్పుడు మీరు కలిసిమెలిసి ఉంటున్నారా? వారు ఎవరు? ఎక్కడుంటారు? మీ ఎదుగుదలకి కారణం ఎవరు నన్ను అడిగారు. బాగుందండి. నా ఎదుగుదలకి గల కారణం మొట్టమొదటిగా నా తల్లిదండ్రులండి. నా తల్లిదండ్రుల తర్వాత నా రక్తం పంచుకొని పుట్టిన నా సహోదరి, నా చెల్లి. దాని తర్వాత నా పెళ్ళైన తర్వాత
నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న నా భార్య, వీళ్ళ తర్వాత నేను నా చుట్టూ తిరిగే నా అన్నదమ్ములు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, నేను ఎంచుకున్న మార్గాలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా ఎదుగుదలకి కారణమేనండి. నేను ఎదిగాను అనుకోనండి, ఎందుకంటే ఎదుగుదల అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ నీ ఎదగడం అనేది నలుగురు సాయం చేయడం అయితే ఎదిగానని నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఇదే మాత్రం చెప్పుకోగలను. మీ కుటుంబంలో మీ తల్లిగారు కానీ అలాగే మీ సతీమణి గారి ఎంతవరకు మీకు మీరు చేసే కార్యక్రమాలకి సపోర్టెడ్గా ఉన్నారు? మీ అమ్మగారు కానీ మీ భార్యమణి గారు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారని అడిగారు కదండి. వాళ్ళ సపోర్ట్ అనేది లేకుంటే ఈ కార్యక్రమం ఎవరో చేయలేరు సార్. ఎందుకనుకుంటున్నారా? ఒక బిడ్డ ఎదుగుతున్నాడంటే మొట్టమొదటిగా ముందుకు వచ్చేది తల్లి, దాని తర్వాత సపోర్ట్ చేసేది భార్య. వాళ్ళిద్దరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మీకు అర్థమైంది కాబట్టి, అంటే నేను ఏ కార్యక్రమం చేసినా కూడా వద్దనుకుంటా నన్ను వాళ్ళు మీ ముందుకు ఎప్పుడు కనిపించకపోవచ్చే కానీ నాకు నా వెనకుండి నడిపించేదైతే మాత్రం వాళ్ళే. వాళ్ళు ఉన్నంత వరకు నా సపోర్ట్కి అయితే డోకా లేదండి. నేను ఏం చేసినా ఎలా చేసినా ఓకే ఈయన చేసే దాంట్లోనే మంచి ఉన్నది అనే ఒక ఆలోచనతోనే నన్ను ఇప్పటి వరకు వదిలేశారు. వదిలేయడం అంటే విచ్చలవిడిగా జొలాగా తిరుగుతున్నారని కాదు, నలుగురు మంచి చేయడం విషయంలోనే ఇప్పుడు ముందుంటారు అనేసి నన్ను మాత్రం చాలా ఇప్పుడు సపోర్ట్ అనేది కాదు, అసలు నేను ఇన్ని చేయడానికి గల కారణం ఎవరంటే వాళ్ళని కూడా చెప్పాలి. మీకు మిత్రులు ఎక్కువ మంది ఉన్నారా? శత్రువులు ఎక్కువ మంది ఉన్నారా? మీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్వచ్ఛంద సంస్థ వల్ల మీకు ఏవైనా లాభాలు ఉన్నాయా? అదే మీకు మిత్రులు ఎక్కువ శత్రువులు ఎక్కువ, మీ స్వచ్ఛంద సంస్థ వల్ల మీకు ఎంత లాభం వచ్చిందని అన్నారు కదా. సరే, ఏ యొక్క ఫీల్డ్ అవనేయండి లేదా వృత్తి అవనేయండి, లేదా మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు. మిత్రుడు సపోర్ట్ చేస్తే శత్రుడు కిందకి లాగాలని ప్రయత్నిస్తాడు. కానీ మిత్రుడు చేసే సపోర్ట్ కన్నా శత్రువు మనల్ని లాగే ఒక ఏమంటారు దాన్ని, శత్రువు మనం వెనక లాగుతుంటే మనకి ఇంకా ఏమంటారు పౌరుషం అనొచ్చు, లేకపోతే వాడే చేయగలని చేయకపోవడం అనేసి అనొచ్చు. అలాంటి చేయడం వల్లే నేను నలుగురికి మంచి చేస్తున్నాను అని అనుకోగలను. నా సంస్థ వల్ల నాకు ఏమో లాభం వచ్చిందని అంటున్నారు కదా, చాలా లాభం వచ్చిందండి. ఏమనిసి అంటారా, నలుగురిని నేను సంపాదించుకోగలిగాను, అదొకటే నా లాభం అండి. చూశారు కదా OSG అనేది ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, వాటి నుంచి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ శివ అనే వ్యక్తి ఎందుకు ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు అనే విషయాలను, మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే OSG ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే సొంత డబ్బా అనుకోవచ్చు, లేకపోతే డబ్బు కొట్టుకోవడం అనుకోవచ్చు. దీనివల్ల నలుగురికి నా కోసం తెలియాలనేసి నా ఈ ప్రయత్నం. ఓకే, వీలైతే అందరూ వీడియో ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.